భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్లారం కాలనీ వద్ద అసంపూర్తిగా వదిలిపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఉంటున్న సంచార జాతుల వారిని రెవెన్యూ అధికారులు ఖాళీ చేస్తున్నారు. దీంతో వారు ఒంటిపై డీజిల్ పెట్రోల్ పోసుకుని తమను తగలపెట్టేయంటూ ఆందోళన చేపట్టారు. మరికొందరు ఎమ్మెల్యే వచ్చి కాపాడాలంటూ విలపించారు. చంటిబిడ్డల తల్లులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వారిని ఖాళీ చేయించి పోలీస్ స్టేషన్కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్లారం కాలనీ వద్ద అసంపూర్తిగా వదిలిపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఉంటున్న సంచార జాతుల వారిని రెవెన్యూ అధికారులు ఖాళీ చేస్తున్నారు. దీంతో వారు ఒంటిపై డీజిల్ పెట్రోల్ పోసుకుని తమను తగలపెట్టేయంటూ ఆందోళన చేపట్టారు. మరికొందరు ఎమ్మెల్యే వచ్చి కాపాడాలంటూ విలపించారు. చంటిబిడ్డల తలలతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వారిని ఖాళీ చేయించి పోలీస్ స్టేషన్కు తరలించారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. మూర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్లారం కాలనీ వారిలో సుమారు 20 ఇళ్లను 8 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు చేపట్టి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం పునాదులు వేసి పిల్లర్లు మాత్రం నిర్మించి వదిలేశారు. కాంట్రాక్టర్ అప్పుడు బిల్లు రాకపోవడంతో వాటిని అసంపూర్తిగా వదిలేశారు. ఆ తర్వాత ఇటీవల కాలంలో గడిచిన 4 నెలల క్రితం సంచార జాతులకు సంబంధించిన వాళ్ళు ఈ దమ్మపేట మండలం మల్లారం కాలనీలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణ ఇళ్లలో డేరాలు కట్టుకొని వాటి అసంపూర్తిగా పిల్లర్లతో నిర్మాణాలు ఉన్న డేరాలు వాటిల్లో నివాసం ఉంటున్నారు. సుమారు 20 నుంచి 30 కుటుంబాల వరకు నివాసం ఉంటున్నాయి. రోజువారీగా వీళ్ళంతా సంచార జీవనం చేస్తూ చిన్న వ్యాపారం, చిన్న వృత్తులు చేస్తూ జీవనం సాగించే వాళ్ళు వీళ్ళంతా రోజుకు 2-3 చొప్పున అక్కడికి వచ్చి డేరాలు కట్టుకొని అక్కడ ఉంటుండటంతో ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లెక్కలు చేర్చాలంటూ చెప్పడంతో మాత్రమే ఇక్కడ వీళ్ళంతా ఇబ్బందికరమైన వాతావరణంగా ఉన్నారు. వీళ్ళందరినీ ఇక్కడ తొలగించాలంటూ రెవెన్యూ అధికారులు పోలీసు అధికారుల సహకారంతో అక్కడికి దమ్మపేట పోలీసు సహకారంతో రెవెన్యూ అధికారులు అక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని ఆ మల్లారం డబుల్ బెడ్రూమ్ కాలనీ వద్ద చేరుకొని వాళ్ళందరినీ ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తుండగా వారంతా ఒక్కసారిగా కోపదుక్తులై వారంతా పోలీసులపై, రెవెన్యూ అధికారులపై తిరగబడ్డారు. తాము ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటుంటే ఇక్కడ మమ్మల్ని అనవసరం ఖాళీ చేస్తున్నారు, మాకు ఎక్కడన్నా ప్రత్యామ్నాయం చూపించడానికి చెప్పినప్పటికీ మాత్రం వినకుండా నిర్దోషంగా రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారుల సహకారంతో వాళ్ళని డేరాలు ఇళ్లలో సామాన్లు గుంజి బయట పడేస్తున్న సందర్భంలో వారంతా కొంతమంది మహిళలు కావచ్చు, కొంతమంది యువకులు ఒంటిపై పెట్రోల్ పోసుకొని తమను చంపేయండి, ఇక్కడే చంపేయండి, మమ్మల్ని తగలబెట్టండి అంటూ మాత్రానికి వాళ్ళు రోజుచ్చిన తీరైతే కొంచెం బాధించిందని చెప్పవచ్చు. దీంతో ఇరు వర్గాల మధ్యన ఇటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్న సంచార జాతులతో పాటు పోలీసుల మధ్యన వాగ్వేదం కూడా చేసుకుంది. మరో పక్కన కొంతమంది అక్కడ స్థానిక ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ సంఘటన స్థలానికి వచ్చి తమకు న్యాయం చేయాలంటూ మాత్రం మొరపెట్టుకున్న పరిస్థితి ఉంటుంది. మొత్తంగా వాళ్ళందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి డీసీఎంల ద్వారా అక్కడి నుంచి చంటి పిల్లల తల్లితో ఉన్న పిల్లలను కూడా అందరినీ అక్కడి నుంచి డీసీఎంలో ఎక్కించి వాళ్ళని తీసుకువెళ్లి అక్కడికి స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు. మూర్తి. థ్యాంక్ యూ రజనీకాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.